హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మన తెలంగాణలో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతులకైతే రైతు భరోసా డబ్బులు రాని విషయం మీకు అందరికీ తెలిసిందే కదా! ఆ డబ్బులనేది ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికైతే ముందుకైతే వచ్చేసింది. కాబట్టి ఈ రోజున వచ్చేసి ఎంతమంది రైతులకైతే రైతు భరోసా అదే విధంగా రైతు బంధు డబ్బులు ఎంతవరకు జమ చేస్తుంది తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం చూడండి. అదేవిధంగా మీకు ఎన్ని ఎకరాలు ఉంటే రైతుల కోసం ఎప్పటి నుంచి ఎంతవరకు డబ్బులైతే విడుదల చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉన్నాయి కాబట్టి జిల్లాల వారీగా మీరైతే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడొస్తాయో తెలుసుకోవచ్చు. దాంతోపాటు మన తెలంగాణలో ఏదైతే 2024లో రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు వచ్చేసి రైతులకి ఎంతమందికైతే ఈ డబ్బులు మంజూరు చేసిందో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది రైతులైతే మన ఛానల్‌లో వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్కసారి మీరైతే లైక్ చేసేయండి. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం 2024లో రైతు భరోసా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, దీనికి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర్ గారు ఉన్న విషయం మీకు తెలిసిందే కదా! వ్యవసాయ శాఖకు. సో, ఇప్పుడు ఈ రైతు భరోసా డబ్బులనేది మనకి వానాకాలం పంట అలాగే మొత్తంగా సంవత్సరానికి 15,000 రూపాయలైతే విడుదల చేయాలి కదా! ఆ డబ్బులని ఒకేసారి విడుదల చేస్తుందని ప్రభుత్వము అని చాలామంది అయితే రైతులైతే మాట్లాడుకుంటున్నారు కదా! అదైతే తప్పండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే ఉందో ఆ 7,500 రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. మీరు అనుకున్నది తప్పు. ఎందుకంటే ఒకేసారి అయితే 15,000 అయితే ఇవ్వట్లేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ మనకి ఎండాకాలం పంట ఉంటది కదా! అప్పటికి మనకి 7,500 అయితే విడుదలైతే చేస్తుంది. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకం కింద దాదాపుగా 47 లక్షల మంది రైతులైతే ఉన్నారు. వీటిలో వచ్చేసి ఏదైతే సన్నకారు రైతులైతే ఉన్నారో వీళ్ళకే ఈసారి రైతు భరోసా అందిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రాళ్ళున్న, రప్పలున్న ఏదైతే భూములున్నాయో వాటికి గూడా ఈసారి రైతు భరోసా డబ్బులైతే ఇవ్వదని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే సాగు చేసిన భూమి ఉందో వాటికే రైతు భరోసా డబ్బులనేది అందించడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. సో, ఎకరాల వారీగా ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తుంది, అదేవిధంగా ఈరోజు ఎంతవరకు జమ చేస్తుంది తెలుసుకోవాలంటే వీడియో చూడండి. ఓకేనా? సో, ఈరోజు వచ్చేసి మనకైతే మన తెలంగాణలో 1-5 ఎకరాలు, అదేవిధంగా 5-10 ఎకరాలు, మళ్ళీ 10-20 ఎకరాలున్న రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులైతే అందిస్తుంది. ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తుందంటే 1-10 ఎకరాలు ఉన్న రైతుల కోసం ఈ మంత్‌లో అయితే డబ్బులైతే జమ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కౌలు రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులనేది అందిస్తామని చెప్పారు కదా గతంలో. అదేవిధంగా వాళ్ళకు కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా 1-5 ఎకరాలు ఉన్న రైతులకి ఈ మంత్‌లో డబ్బులైతే విడుదలైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మేబీ ఈ మంత్‌లో వచ్చేసి మనకైతే దాదాపుగా రైతులకి రైతు భరోసా డబ్బులనేది అందిస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ మీకు డబ్బులొస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అదే విధంగా మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారని చెప్పాను కదా! మనకి ఈ మంత్‌లో పక్కాగా రైతుల కోసం ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఆ డబ్బులనేది కంపల్సరీ అయితే విడుదలైతే చేస్తుంది. అదేవిధంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఏదైతే పథకం తీసుకొచ్చిందో ఆ డబ్బులు కూడా మనకి విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో, రైతులందరూ ఒక్కసారి మీరైతే ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో మనకి 10,000 రూపాయలైతే ఇచ్చింది. కాకపోతే టైంకైతే ఇచ్చింది. ఈసారి వచ్చేసి మనకి ఖర్చులు పెరిగినా సరే రైతు భరోసా పథకం కింద 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, రైతుల కోసం ఇంత ప్రభుత్వం అయితే చేస్తుంది కాబట్టి మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ పాలన ఎలా ఉంది? గత పాలన ఎలా ఉందో ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. చాలామంది రైతులైతే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వమే బాగుండేది అని చెప్పడం అయితే జరుగుతుంది. సో, మీ అభిప్రాయం కూడా ఏందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే రైతుల కోసం ఏ అప్డేట్ వచ్చినా సరే రైతు స్కీమ్ గురించి మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను కాబట్టి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. వీడియోని ఒక లైక్ చేసి మీరైతే సపోర్ట్ అయితే చేయండి. సో, ఇప్పుడు మనం
డబ్బులు ఈ రోజున వచ్చేసి రైతులకు అక్కడ కూడా డబ్బులైతే వస్తాయి. ఒకవేళ వస్తే మాత్రం మన వాట్సాప్ ఛానల్‌లో నేనైతే స్క్రీన్‌షాట్ అవి పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి, మీరైతే వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.